హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇది కదా జీవితం అంటే. వారం రోజుల కింద ఒకతను తెగిన చెప్పు కుట్టిద్దామని ఒక ఊరిలో వెతుక్కుంటూ వెళ్తే ఒక దగ్గర ఆ ఒక ఆయన్ని పట్టుకొని చెప్పు కుట్టించుకున్నాను అని చెప్తున్నాడు. అన్ని చోట్ల 20 రూపాయలు తీసుకుంటుంటే ఈయన మాత్రం 10 రూపాయలే తీసుకున్నాడట. సరే, పనేం లేదు కదా అని ఆయనతో కాసేపు మాట్లాడాడట. ఆయన తాత తండ్రులది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడంట. ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారని తనని అడిగితే అసలు విషయం బయటపడింది. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంకు ఉద్యోగి. యనమల కుదురులో 7 సెంటర్లలో సొంతిల్లు. నెలకు వచ్చే అద్దెలు 25,000. నున్నలో ఎకరం మామిడి తోట. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నారు అని అడిగితే, ఒకప్పుడు ఈ పనే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ పని చేసే అప్పట్లో రేటు తక్కువని నున్నలో 3 ఎకరాల పొలం కొంటే నా వాటా ఎకరం వచ్చింది. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డబ్బులకు బదులు వడ్లు ఇచ్చేవారు. అవి సరిపోక మా అమ్మ వరి కోసిన పొలాల్లో పరిగె ఏరుకొచ్చి అందులో గింజలను వేరు చేసి మాకు అన్నం పెట్టింది. మేము తరతరాలుగా ఆధారపడి బ్రతికిన పని ఇది. డబ్బులున్నా ఈ పని చేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది అని ఆయన చెప్పి మాటలు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి, ఇక్కడ నుంచి సాయంత్రం దాకా 7 దాకా ఇక్కడే ఉంటానని చెప్పాడు ఇతను. వెనుక కావలసినంత ఆదాయం ఉందన్న ధీమా లేదు. ఒక రోజు కుట్టకపోతే ఏం కాదులే అన్న ఆలోచన లేదు. అందుకే ఆదివారం కూడా అక్కడే ఉన్నాడు. నా తర్వాత మరొక ఆయన వచ్చి 200 నోటుకు చిల్లర ఉందని అడిగితే, పర్లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడట. సో కథ ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.